సరేనండి. డెలివరీ అయ్యాక చాలా కపుల్స్‌కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. డెలివరీ తర్వాత ఎన్ని రోజులకి సెక్స్ చేయొచ్చు? ఈ క్వెషన్ అడిగే వాళ్ళకి హెసిటేషన్ ఉంటుంది. కానీ ఇది చాలా నార్మల్, వాలిడ్ మెడికల్ డౌట్. ఈ వీడియోలో మనం సింపుల్‌గా డాక్టర్స్ చెప్పిన సైన్స్ బేస్ చేసి సేఫ్‌గా అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం. డెలివరీ అయ్యాక హ్యూమన్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. యూటరస్ మళ్ళీ నార్మల్ సైజ్‌కి రావాలి. బ్లీడింగ్ కంప్లీట్‌గా ఆగాలి. హార్మోనల్ బ్యాలెన్స్ స్లోగా సెట్ అవ్వాలి. అందుకే డాక్టర్స్ జనరల్‌గా ఒక మినిమమ్ వెయిటింగ్ పీరియడ్ సజెస్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పేదేంటంటే, నార్మల్ డెలివరీ అయినా, సి సెక్షన్ అయినా యూజువల్లీ 6 వీక్స్ అంటే 40-45 రోజుల వరకి వెయిట్ చేయడం బెస్ట్. ఈ టైంలో బాడీ న్యాచురల్‌గా రికవర్ అవుతుంది. కానీ ఇది ఫిక్స్డ్ రూల్ కాదు. కొందరికి ఫాస్ట్‌గా హీల్ అవుతుంది. కొందరిది కొంచెం టైం పడుతుంది. అందుకే డాక్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సెక్స్ స్టార్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ చెక్ చేసుకోవాలి. బ్లీడింగ్ కంప్లీట్‌గా ఆగిందా లేదా? పెయిన్ లేదా డిస్కంఫర్ట్ ఉందా? స్టిచెస్ ఉంటే హీల్ అయ్యిందా? మదర్ మెంటల్లీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుందా? కంఫర్ట్ అండ్ కన్సర్న్ ఇది 2 చాలా ఇంపార్టెంట్. బాడీ లేదా మనసు రెడీ లేకపోతే వెయిట్ చేయడం పర్ఫెక్ట్‌లీ ఓకే. పార్ట్నర్ పేషెన్స్, అండర్‌స్టాండింగ్, సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. రష్ చేయడం కాదు, కమ్యూనికేషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో జనరల్ అవేర్‌నెస్ కోసం మాత్రమే. మీరు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది మీ గైనకాలజిస్ట్ బెస్టే చెప్తారు. ఎస్పెషల్లీ పెయిన్, బ్లీడింగ్, ఫీవర్ లాంటివి ఉంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం చాలా బెస్ట్. సో, సమ్మరీగా చెప్పాలంటే యావరేజ్‌గా 6 వీక్స్ తర్వాత సేఫ్‌గా ఉంటుంది. బాడీ అండ్ మైండ్ రెడీగా ఉండాలి. డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వండి. మీకు ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. మీరు అడిగిన డౌట్స్ మీద ఫ్యూచర్ వీడియోస్ చేద్దాం. వీడియోస్ యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సుందరి టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.